కవితా శీర్షిక ఒక తీపి సంతకం. రచన డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి. మొక్కజొన్న పంట మా మధ్య దక్కన్ సొత్తు. పంటతోటే తీరొక్క వంటలు తెలంగాణ సొత్తు. ఆ వంటలన్నిట్లా అతి కమ్మనైనది మక్క సత్తు. పచ్చి కంకులు కాల్చుకొనుడు, ఉడకబెట్టుకొనుడు. పచ్చి మొక్కలతోటి అట్లు ఓసుడు, గారెలు చేసుడు, గుడాలు వేసుడు, ఉప్పుడు పిండి చేసుడు, ఉప్పు నీళ్లు చల్లి దౌడగాసపు పేలాలు వేయించుడు. ఎండు మొక్కలతోటి గట్క ఓసుడు, రొట్టెలు చేసుడు, గుడాలు వేసుడు, అంబలి కాసుడు, పేలాలు వేపుడు, సత్తుపిండి కలుపుడు, సత్తు ముద్దలు చేసుడు, పేలాలు వేయించుడు, తీయటి బజ్జీలు చేసుడు, మట్కట్కులు బట్టికేసుడు, మక్కపిండి కలిపి మిరపకాయ బజ్జీలు వేసుడు. ఇవన్నీ మనకు పెద్దలు నేర్పిన మేలిమి పద్ధతులు. ఇప్పటి తరీకల బిస్కెట్లు, సూపులు, సమోసాలు, బగారలు, బిర్యానీలు, కుడుములు, ప్లేకులు, కూరలు, చారులు, స్టఫ్ఫులు లెక్కలేనన్ని. మా తరానికి మక్క పెరడితోటి మరుపురాను ముచ్చట్లు ఇన్నన్నా. పొద్దుతోటి పోటీపడి మస్కులనే నిలువెడు పెరిగిన మక్క పెరట్ల జొచ్చి పొద్దు కంటే మొదలే పుట్టెడు ఇగంలా యాసంగి మక్కకు నీళ్లు కట్టినప్పుడు 2 చేతులకు 2 చెంపలకు నిండా మక్కాకులు చేసిన సంతకాలు 100 1000. మరో జన్మంటూ ఉంటే గనక మా మానేరుకు ఈ పక్కను ఆ పక్కను చుట్టూతా తోట పెరన్లున్న ఏదో ఓ పల్లెల బట్టకు పొట్టకు బతికే కాపు బిడ్డగా పుడితే చాలు.